సర్వోన్నతమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకే ఆరోపిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి వారు మిస్టర్ జంగం టాండన్ గారు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్ నర్సరావుపేట, మిసెస్ మేరీ గ్రేస్ టాండన్ వారి కుటుంబం వారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. అందును బట్టి దేవుడు వారికి మెండైన దీవెనలతో దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా మరి ఎక్కువగా బలపడటానికి, అనేకులకి మరి సువార్త అందించటానికి వారు ధారాళంగా వారి యొక్క గుప్పిలు విప్పుతున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతూ వారికి ఆకాశవాక్యలు విప్పి దేవుడు పట్టజాలని దీవులతో దీవించునుగాక. ఆమెన్. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవా, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా, మీకే వందనాలు. గత వారం నుండి వారం వరకు మీ కృప కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడి రక్షించారు దేవా. వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు, ఏ బిడ్డకి ఏ వాక్కు అవసరమో ఆ వాక్కు ద్వారా మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మీ ఆత్మతో నన్ను సంధించి ప్రభా, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, అది క్రీస్తు మాట వల్ల మాత్రమే కలుగుతుందని మీరు సెలవిచ్చున్నారు. అట్టి మాటలు విని బిడలు గ్రహించి గైకొని మీ నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోగలిగే శక్తిని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఎబ్బేజు మనవి వెంటనే అంగీకరించబడింది దేవుని చేత. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాల్లో అక్కడ ఒక్క దగ్గర మాత్రమే ఎబ్బేజు ప్రార్థన గురించి చెప్పబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. కాబట్టి మన ప్రార్థన ఎలాగుండాలి, ఎబ్బేజు ఏ విధంగా చేస్తే ప్రార్థన వెంటనే దేవుడు అంగీకరించి ఆ మనవిని అంగీకరించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ప్రార్థన ఎబ్బేజు చేశాడంటే, ఎబ్బేజు యూదా వంశంలోని వాడు. ఎబ్బేజు అంటే వేదన పడి అతని తల్లి కనింది కాబట్టి వేదన అని ఆ పేరు అర్థమవున్నది. అయితే ఎబ్బేజు ఇశ్రాయేలు దేవునికి చేసినటువంటి ప్రార్థనలో ప్రత్యేకంగా మనం చూస్తున్నాము ఈ మొదటి దినవృత్తాంత గ్రంథము 9-10 వచనాల్లో. అయితే ఇతను అందరు సహోదరుల కల్లా ఘనత వహించిన వాడు. మొట్టమొదటిగా మనం చూస్తే ఇతడు అందరు సహోదరుల కల్లా ఘనత వహించినటువంటి వాడు. ఘనత దేని వల్ల వస్తుంది, ఎవరి వల్ల ఘనత వస్తుంది అని మనం చూస్తే పరిశుద్ధ లేఖనాల్లో కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అతడు నా నామం ఎరిగినాడు గనుక నేను అతనిని ఘనపరచెదను. ఎవరైతే దేవుని నామము అంటే వాక్యము కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఉంటారో, దాన్ని గ్రహిస్తారో, ఆ వాక్యానుసారంగా జీవిస్తారో అట్టి వారికి దేవుడు ఘనతనిస్తానని ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7-9 వచనాల్లో మనం చూస్తే జ్ఞానము ద్వారా కూడా మనకి ఘనత వస్తుంది. జ్ఞానం అన్నా కూడా మరి దేవుడే. కాబట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండటం వల్ల జ్ఞానం ఇచ్చి యెహోవా ఆయన కాబట్టి జ్ఞానమైనటువంటి దేవుణ్ణి మనం గ్రహించినప్పుడు ఆయన ద్వారా మాత్రమే మనకి ఘనత వస్తుంది. అందుకనే ఇక్కడ సొలొమోను మహారాజు ఏమంటున్నాడంటే, దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానము ఆ కాలంలో సొలొమోను మహారాజుకి ఇస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలందరి రాజులు కూడా ఈ సొలొమోను మహారాజుకి దేవుడిచ్చినటువంటి జ్ఞాన వివేకాలను బట్టి తండ్రి అయిన యెహోవాని ఘనపరిచినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాము. అదేవిధంగా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, భయభక్తులు కలిగి ఉన్న వారికి వినయం వస్తుంది మొట్టమొదటిగా. ఆ తర్వాత ఐశ్వర్యాన్ని ఇస్తాడు దేవుడు. ఈ లోక సంపద ఆయన యందు సర్వ సంపదలు
సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. మనకి ఏ ఆకాశవాకిళ్ళు విప్పి పటజాలంది వెళ్ళివ్వగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ లోక సంపద కన్నా పరలోక సంపదను మనం సమకూర్చుకున్నట్లయితే అక్కడ మరి చెమట పట్టదు, అక్కడ ఏది కూడా రాదు. కాబట్టి అక్కడ మనము కూర్చుకోవటం ఎంతైనా ఉత్తమము. అందుకని లోకంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఉండగానే మనము దేవుని సన్నిధిని ఆశ్రయించి ఎబ్బేజు ఏ విధంగా ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన మనవిని కూడా ఆలకించి ఆయన ఏం చేస్తాడంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడు. అంతేకాకుండా అవన్నిటినీ అనుభవించడానికి లోకంలో జీవాన్ని ఆయుష్ని ఇస్తాడు. అంతేకాకుండా నిత్య జీవాన్ని కూడా మనకు అనుగ్రహించగలిగిన శక్తిమంతుడైన దేవుడు తండ్రి. కాబట్టి ఇతడు సహోదరులందరిలో కల్లా ఘనత కలిగి ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం ఇంకొక ఘనతను ఏదైతే చూస్తామో, నీ సంపదనంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దానిని కౌగలించుకొని నెడల అది నీకు ఘనతనిచ్చును. జ్ఞానము ద్వారా మనకి ఘనత వస్తుందని మరొకసారి మరి వాక్యం ద్వారా మనము చూడగలము. కాబట్టి మంచి బుద్ధి మనకి ఎప్పుడైతే మంచి బుద్ధి కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకి ఘనతనిస్తాడు. అందుకని ఈరోజు ఎంతోమంది ఘనపరచబడుతున్నారు అని అంటే ఆయన భక్తులు, సేవకులు అనేక మంది. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎంతమంది అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ వాక్యానుసారంగా ఘనపరచబడుతున్నట్లుగా మనము మన కండ్లతో చూడగలుగుతున్నాము. కాబట్టి ఎవరైతే దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారందరినీ కూడా దేవుడు ఘనపరిచేటువంటి దేవుడు. అంతేకాకుండా తన కుటుంబంలో మరి ఎంతోమంది ఏమనుకుంటారంటే తన కుటుంబమే తనకు ముఖ్యము, మరి తన బిడ్డలే తనకు ముఖ్యము అంతే అనుకొని వారు ఇతరుల గురించి తన కుటుంబ సభ్యులు అంటే వారి కుటుంబం వరకు చూస్తారు. కానీ వారి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, సహోదరులు ఎంతమంది అయితే ఉన్నారో వారిని గురించి వారు పట్టించుకోరు. వారి దగ్గర సహాయాన్ని పొందుతారు కానీ వారిని దూషించేటువంటి స్థితిలో ఎంతోమంది ఈరోజు ఉన్నారు. కాబట్టి అలాంటి చెడ్డ బుద్ధి కలిగి ఉండటం అది అపవాది క్రియలు అంటారు. కాబట్టి అట్టి అపవాది క్రియలు మనం కలిగి ఉండకుండా దేవుని యందు మనం విశ్వాసం కలిగి యథార్థత కలిగి మంచి బుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అంతేకాకుండా ఘనత అనేది మనం ఇంకొక విషయంలో చూస్తే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఇప్పుడే చెప్పుకున్నాం మనము. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనము ప్రార్థిస్తామో భయముతోటి, భక్తితోటి, వణుకుతోటి అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఘనపరుస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఘనపరుచు వారికి నేను ఎవరైతే నన్ను ఘనపరుస్తారో నేను వారిని ఘనపరుస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఘనత, యోగ్యత ఇవన్నీ కూడా ఇది కేవలం దేవుని వల్ల మాత్రమే మనకి ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని మనము చూడగలము. కాబట్టి ఇన్ని విధాల ఘనత కలిగినటువంటి ఎబ్బేజు ప్రతి వారు కూడా ఇలాంటి మనసు కలిగి ఉండి, ఇలాంటి బుద్ధి కలిగి ఉండి, ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఎబ్బేజు వలె మరి మనకి కూడా ఘనతనిచ్చేటువంటి దేవుడు. మన కుటుంబాల్లో ఘనతనిస్తాడు, అదేవిధంగా సంఘాల్లో ఘనతనిస్తాడు. మరి అదేవిధంగా అన్నిటి ముందు కూడా మనల్ని ఘనపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎబ్బేజు మంచి ప్రార్థనా పరుడుగా మనం చూస్తున్నాము. మన ప్రార్థన ఎలాగున్నది? మనం ఏం చేస్తామంటే నాకు పక్కింటి వాళ్ళకి మంచి డాబా ఇచ్చావు కాబట్టి నాకు ఇంకా 2 అంతస్తుల డాబా ఇదేవా, పక్కింటి వాళ్ళకి కారు ఫలానది ఇచ్చావు కాబట్టి దానికన్నా ఉన్నతమైనది ఇవ్వదేవా, అలాగే నాకు వారికన్నా నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, వారికన్నా అలా ఉండాలి ఇలా ఉండాలని అలాంటి ప్రార్థన కాదు మనం చేయాల్సింది. ఎబ్బేజు ఏమని చేశాడో ప్రార్థన ఒకసారి మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు దేవునికి మొరపెడుతున్నాడు. ఎవరైతే నిజమైన దేవుడు ఉన్నాడో, ఎవరైతే జీవము కలిగిన దేవుడు ఉన్నాడో, ఎవరైతే వినగలిగిన చెవులున్న దేవుడు ఉన్నాడో ఆ దేవుని పాద సన్నిధిలోకి వచ్చి మొరపెడుతున్నాడు. అతను ఏమనంటే తండ్రి అయిన యెహోవా ఎరిగి ఆయన
మరి దేవుని సన్నిధిలోకి వచ్చి జీవము కలిగిన దేవుని పాదాల దగ్గరికి వచ్చి మరి అతను చేస్తున్నటువంటి ప్రార్థన చాలా శ్రేష్టమైందిగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాము. యేసు ప్రభుల వారు మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద సంచరించినప్పుడు 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేస్తున్నప్పుడు పగలంతా కూడా ప్రభువారు ఏం చేసేవారంటే సేవా పరిచర్య చేస్తూ అనేకమైన ఆశ్చర్యకారులు అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక దేవుని సువార్తని మరి పరలోక సువార్తని ప్రకటిస్తూ అనేక మందికి మరి ఏ మార్గంలో నడిస్తే ఏ మార్గంలో నడిస్తే పరలోక పట్టణంలోకి ప్రవేశిస్తారో ఇవన్నీ బోధిస్తూ యేసు ప్రభుల వారు పగలంతా సేవా పరిచర్య చేస్తూ ఆశ్చర్యకారులు అద్భుత కార్యాలు చేస్తూ రాత్రి వేళ ఏకాంతంగా ఆయన సర్వ మానవాళి కొరకు ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ప్రార్థన అనేది యేసు ప్రభుల వారు ఎబ్బేజు చేసిన ప్రార్థన, అదేవిధంగా యేసు ప్రభుల వారు కూడా సర్వ మానవాళి కొరకు ఆ రాళ్ల గుట్టల మీద కొండకెక్కి ఆ రాళ్ల మీద ఈరోజు మనం ఏసీ రూముల్లో ఉన్న మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాము. కానీ యేసు ప్రభుల వారు కొండ మీదకి ఎక్కటమే ఒక కష్టమైన విషయము. ఆ ఎక్కిన కొండ మీద ఎన్ని రాళ్ల గుట్టలు ఉంటాయో ఆ రాళ్ళు కాళ్ళకి గుచ్చుకుంటున్నప్పుడు తెల్లవారులు ఆ గుచ్చుకునే రాళ్ల మీద ఆ మట్టి మీద మోకరించి ప్రభువారు ప్రార్థన చేశారు సర్వ మానవాళి కొరకు. ఈరోజు మనందరం క్షేమంగా ఈరోజు అందరం వృద్ధిలో ఉన్నామంటే దేవుడు భూమి మీద ప్రార్థన విడిచిపెట్టెళ్ళాడు. దేవుడు భూమి మీద కన్నీటిని విడిచిపెట్టెళ్ళాడు. దేవుడు భూమి మీద యేసు ప్రభుల వారు ఆయన యొక్క రక్తాన్ని భూమి మీద విడిచిపెట్టెళ్ళాడు. కాబట్టే ఈరోజు భూమి అంతా కూడా మన పాపాన్ని భరిస్తూ మనకి సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనం ప్రార్థన చేయనప్పుడు విశ్వాసంతో పరిశుద్ధంగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం లేకుండా వ్యర్థంగా గంటలు ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థమే. అందుకనే దేవుని దగ్గర భయముతోటి భక్తితోటి వణుకుతోటి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మన మనవల్ని ఆలకించగలడు. అందుకనే యథార్థవంతులు ప్రార్థన నాకు ఆనందదాయకమని కీర్తనలు 65:2 చెప్తున్నాడు. కాబట్టి యథార్థత ఉండాలి మనలో యథార్థత లేకుండా మరి కుళ్ళు మరి విషము చల్లుతూ అదేవిధంగా అసూయ ద్వేషము ఇవన్నీ పెట్టుకొని మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించే దేవుడు కాదు. మనం యథార్థత కలిగి ఉండాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి చాలామంది ఏం చేస్తారంటే మనసులో అంతా మన మీద ద్వేషం పెట్టుకొని పైకి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి హృదయం అంతా ద్వేషం ఉంటుంది. కాబట్టి ఆ హృదయ అంతరంగాలు తెలిసినటువంటి దేవుడు అలాంటి వారు మొర పెడితే మొరని ఆలకించాడు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకి ఆనందదాయకం అంటున్నాడు. అందుకనే ప్రార్థన ఆలకించువాడా నేను పాపమును లక్ష్యం చేసినడలా ప్రభు నా మనవి వినకపోవును అని కీర్తనకారుడు 26వ కీర్తన 18వ వచనంలో మనం చూస్తున్నాము. అక్కడ ఏమంటున్నాడంటే ప్రార్థన ఆలకించువాడా నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల. కాబట్టి ప్రభువు నా మనవి వినకపోవును. మనం పాపము చేసుకొని తప్పులు అబద్ధాలు ఆడుతూ అదేవిధంగా మోసాలు చేస్తూ దొంగ పనులు చేస్తూ నరహత్య చేస్తూ అదేవిధంగా మరి ఏమేమి చేయాలో దేవునికి అభ్యంతరకరమైన ప్రతిదీ త్రాగుడు వ్యసనాలు అన్నిట్లోకి మన ఇన్వాల్వ్ అయిపోయింది, అన్నిట్లోకి మరి మునిగిపోయి ఉండి ప్రార్థన దేవుని సన్నిధిలో చేస్తే త్రాగుడుతో చాలామంది త్రాగి మరి దేవాలయానికి వస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ కూడా మనకి శాపాలు తెచ్చుకోవడం కొరకే ఆ విధంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. అలాంటి పాపముతోటి నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మనవి వినకపోవునని తనంతట తానే వినడు దేవుడు అనే విషయాన్ని మనకి బయలుపరుస్తూ దేవుని దగ్గర మొరపెడుతున్నాడు దావీదు. కాబట్టి ఇక్కడ చూస్తే మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా లేదా అనేది మనం ప్రార్థన చేసినప్పుడు మన మనవులు అవి ఎప్పుడైతే మన విజ్ఞాపనలకి ఆన్సర్ వస్తుందో, ఎప్పుడైతే మన విజ్ఞాపనలకి సమాధానం వస్తుందో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి మన ఎడల ఆయన కృప చూపించి మన మనవలు ఆలకించాడని మనం గ్రహించాలి. ఎందుకంటే వినగలిగిన చెవులున్న దేవుడు, ఆయన గురించి ఎవరైతే మాట్లాడుకుంటారో చెవియొగ్గి ఆలకించే దేవుడు. కాబట్టి ఆయన రక్షించడానికి కురచకాని చేతులు దినమెల్లా మన కొరకు చేతులు చాచించున్నాడు. మనం ఏం అడుగుతామోనని సియోను పర్వతం మీద ఆయన కునుకక నిద్రపోక ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆపత్కాలంలో మనం మొర పెడితే వినడానికి ఆయన మన మొరని ఆలకించి మనకి ఆపత్కాల
స్థలము నుంచి బయటకు తీసుకొని రావటానికి ఆయన కునుకక నిద్రపోక సియోను పర్వతం మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి అట్టి దేవుణ్ణి కలిగి ఉండటము మనం ఎంతో బాధ్యత చేసుకున్నటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ చూస్తే మరి మూడవది చూస్తే నీవు నన్ను నిత్యము ఆశీర్వదించమని ప్రార్థించాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒకసారి ఆశీర్వదించి వదిలేయటం కాదు, కానీ నిత్యమును నీ ఆశీర్వాదాలు ఉండాలి. అంటే ఎంత భయముతోటి దేవుని ఆశీర్వాదాలంటే ఎంత విలువైనవి అనేటువంటిది గ్రహించాడు ఎబ్బేజు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు లేకుండా మనం ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళలేము. ఆ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలుగుతున్నామంటే కేవలం దేవుని యొక్క కృపతోటి, దేవుని యొక్క ఆశీర్వాదాలతోటి మనం వెళ్ళగలుగుతున్నాము. ఒక్కొక్కసారి వారి ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి విడనాడి దేవుని వల్ల కాదు, ఇది నా జ్ఞానం వల్లే వచ్చింది అంటున్నారు. నీకు ఆ జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే, నీకు వివేకాన్ని ఇచ్చింది దేవుడే, ఆలోచన ఇచ్చింది దేవుడే, జ్ఞాపక శక్తిని ఇచ్చింది దేవుడే. సమస్తాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి విసర్జించి దేవునికి దూరంగా జీవిస్తున్నారు యవనస్తులు చాలామంది బిడ్డలు. దేవుని ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, అదేవిధంగా దేవాలయానికి రానటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ దేవాలయానికి వచ్చినా కానీ దేవుని సన్నిధిలో కూర్చోకుండా బయట చిట్ చాట్ చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతేకాకుండా బైబిల్ పట్టుకొని వస్తారు కానీ పరిశుద్ధ లేఖనాల్లో చదివినటువంటి వారు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రతి యవ్వన బిడ్డకు కూడా రాబో తరాన్ని వారే నడిపించాల్సినటువంటి వారే ఉన్నారు. కాబట్టి ప్రతి యవ్వన బిడ్డను కూడా దేవుడు ఆయన యొక్క సేవాకాడిని మోపిన వాడని నేనే, అది భరించేటువంటి వారు ధన్యులని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అట్టి సేవాకాడిని మోయటానికి మనం ముందుండాలి. ఎందుకంటే దేవుడు నీకు సమస్తాన్ని సమకూర్చినటువంటి దేవుడు. ఆయన సమస్తాన్ని సమకూర్చడమే కాకుండా నిన్ను ఆశీర్వదించి దీవించి నీకు దీర్ఘాయుషునిచ్చే దేవుడు. కాబట్టి ఆయన మనం ఎన్నడూ కూడా తిరస్కరించకూడదు. ఆయన సన్నిధిలో వినయముతోటి, విధేయతతోటి, భయముతోటి, భక్తితోటి, వణుకుతోటి రావాలి. ఎప్పుడైతే ఆయన మనం తిరస్కరిస్తామో దేవుడు కూడా మనల్ని తిరస్కరిస్తాడు. దేవుడు తిరస్కరిస్తే మనకి ఇంకేమైనా ఉన్నది ఈ లోకంలో? చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అపవాది వశంలోకి మనం వెళ్ళిపోయామనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఎదురు చూస్తూ ఉంటాడు నాశనపు గుంటలో నిన్ను లాగి నిన్ను మరణానికి నెట్టడానికి. కాబట్టి ఆ మరణం పొందినటువంటి మనము ఎవరైతే ఉన్నారో నాశనకరమైన గుంటలో పడిపోయి ఆ మరణాన్ని పొందేటువంటి వారు నరకాగ్నిలోకి నెట్టబడతారు, కానీ పరలోక రాజ్యంలోకి రారు. అందునిమిత్తమే పరలోక స్థుతులు విడిచిపెట్టి సర్వమానవాళి పాపముల కొరకు ఆయన శిలువ మ్రానులో బలియాగం చేసి ఆయన ప్రశస్తమైన రక్తంతో వెల చెల్లించి అపవాది నుంచి విడిపించి తన సొత్తుగా మనల్ని చేసుకున్నారనే విషయాన్ని ప్రతిదినము ప్రతి క్షణము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపవాది నుంచి మనల్ని విమోచించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ వైపు మనము అపవాది వశంలోకి మనం వెళ్ళకూడదు. అయితే ఇక్కడ చేస్తుంది ఏంటంటే నీవు నిత్యము నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి సొలొమోను మహారాజుకి దేవుడు ఏ విధంగా అయితే జ్ఞాన వివేకాలను ఇచ్చి ఆశీర్వదించాడో అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాడు. కొంతమంది ఆ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు, దేవుని తిరస్కరించి ఆ విషయాన్ని మర్చిపోయి దేవుడు ఆశీర్వదించాడని మర్చిపోయి ప్రార్థనలు చేస్తారు, విజ్ఞాపనలు చేస్తారు. చేసిన తర్వాత దేవుని విరిగి నలిగిన మనసుతో దేవుని ఆశీర్వదిస్తారు. దేవుడు ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఈ ఆశీర్వాదాలు ఇచ్చాడనే విషయాన్ని మర్చిపోయి ఆశీర్వాదాలు తృణీకరించుకొని మరి ఎంతోమంది శ్రమల్లో, కష్టాల్లో, వేదల్లో ఉన్నవారిని మనం చూస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ లేనిది బ్రతుకే బ్రతుకు కాదు అని మనం పాట పాడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడు లేనిది బ్రతుకే బ్రతుకు కాదని. అట్టి పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో పరిశుద్ధాత్ముడు మనల్ని సత్య మార్గంలో నడిపించి మనం పడిపోతున్నప్పుడు లేవనెత్తి ఆయన మనల్ని మన పాపాలను ఒప్పింపచేసి సత్య మార్గంలో నడిపించి నిత్యరాజ్య వారసులుగా చేయగలడు. కాబట్టి మనము దేని గురించి ప్రార్థించాలంటే ఆశీర్వాదం దేని వల్ల రావాలంటే పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం రావాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మనం పొందుకుంటామో మనము పాత జీవితం వైపు వెనక్కి తిరిగి చూడము కూడా. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మని మనం పొందుకోగలిగినప్పుడు నీవు నిత్యరాజ్య వారసులుగా, ఈ లోకం అశాశ్వతమనేది, ఈ లోకం ఒక యాత్ర, ఏదో ఒక రోజు మనం ముగించాల్సినటువంటి వారమే. కాబట్టి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మని
మనం దేవుని సన్నిధిలో మొరపెట్టి పరిశుద్ధాత్మను మనం పొందుకోగలిగినట్టయితే మన జీవితాల్ని ముందుకు నడిపించగలడు. అదేవిధంగా మనం చూస్తే సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాడు. 4వదిగా మన ప్రార్థనా జీవితము ఎలాగుండాలంటే మన సరిహద్దులు ఎంతోమందిని అనేక మంది అన్యులు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారు. ఎంతోమంది రహస్యంగా దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని శక్తిని గ్రహించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ వాక్యము ద్వారా, వాక్యాన్ని ప్రకటించడం ద్వారా వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని వాక్యం చెప్తుంది. అది క్రీస్తు మాట వల్ల మాత్రమే కలుగుతుంది. కాబట్టి నువ్వు విశ్వాసంతో ఎంతోమంది వాక్యం వినడానికి మన సరిహద్దులను విశాలపరచమని దేవుణ్ణి ప్రార్థించాలి. ఇక్కడ అతను నా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మనం క్రైస్తవులమని చెప్పుకుంటూ ఎంతమంది మరి ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంతోమంది క్రైస్తవులు హింసించబడుతున్నారు. అనేక మంది మరణానికి వెళ్ళిపోతున్నారు. ఎంతోమందిని మరి చిత్రవదల చేస్తున్నారు క్రైస్తవుల్ని. కాబట్టి అట్టి క్రైస్తవులందరి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, క్రైస్తవులే కాదు ఈ భూమి మీద ఉన్న వారికి ఎవరికి కూడా నష్టము జరగకుండా, ఎవరు కూడా శ్రమల్లోకి వెళ్లకుండా, ఎవరు కూడా కష్టంలోకి వెళ్లకుండా నిజమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఎవరోనా అని గ్రహించటానికి కొరకు మనము వాక్యము లేక సృష్టికర్తను ఎరగనటువంటి వారి కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో దేవుడు మరి ఆ మనవల్ని ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన కొరకు మనం ప్రార్థించే కన్నా అనేకుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మొరలు ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. ప్రార్థనా జీవితాన్ని విశాలపరచుకోవాలని ఆశపడుచున్నాడు ఎబ్బేజు. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఈరోజు ప్రతి వారు హెచ్చరించబడుతున్నారు. ఏమనంటే దేవుని సన్నిధిలో ప్రార్థన అనేకుల కొరకు ప్రార్థించటం అది కూడా ఒక సేవా పరిచర్యే. మనం అందరూ కూడా వాక్యం ప్రకటించాలని కాదు, కానీ మనకు దేవుడిచ్చినటువంటి తలాంతులు ప్రార్థన చేయటం కూడా ఒక సేవా పరిచర్యే. అనేకుల కొరకు, మన కుటుంబం కొరకే కాదు, అనేకుల కొరకు, అనేకుల రక్షణ కొరకు, అనేకులు వారందరి చుట్టూ సేవా పరిచర్య చేస్తున్నటువంటి వారందరి చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉంచటం కొరకు, వారు చేస్తున్నటువంటి వారి నోట దేవుని వాక్కును అనుగ్రహించి మర్మాలను బయలుపరిచి అనేకులు తన మందలో చేర్చడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానం వారికి ప్రసాదించమని, సేవకులకు ప్రసాదించమని, అదేవిధంగా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అనేక మంది సంఘ కాపరులు ఉన్నారు, సేవా పరిచర్య చేస్తున్నటువంటి వారు ఉన్నారు. సంఘ కాపరులు కూడా సరైనటువంటి ఆత్మీయ జ్ఞానం లేకుండా బోధించటం వల్ల ఏమవుతున్నాయి అని సరైన మేత పెట్టకపోవటం వల్ల ఈ కొండకు ఆ కొండకు గొర్రెలు చెదిరిపోతున్నాయి అని, అదేవిధంగా వారు సరైన ప్రవర్తన లేకుండా, సరైన వాక్యం చెప్పకుండా వారు ఉండటం వల్ల ఏమవుతుందంటే సంఘాలు చెదిరిపోతున్నాయి. సంఘంలో ఉన్నటువంటి వారు ఎక్కడైతే మంచి ప్రవర్తన కలిగినటువంటి కాపరు ఉన్నాడో, ఎక్కడైతే ఆత్మీయంగా బలపరిచే కాపరు ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయి సంఘాలు బలహీనమైపోతున్నాయి. కాబట్టి మొట్టమొదటిగా సంఘ కాపరులు వారి ప్రవర్తన మార్చుకోవాలి. వారు దేవుని దగ్గర అందుకొని వాక్యాన్ని చెప్పాలి. అదేవిధంగా సేవకులు కూడా వారి ప్రవర్తన మార్చుకొని దేవుని దగ్గర వాక్యాన్ని అందుకొని మర్మాలను అందుకొని బోధించగలిగేటువంటి మరి శక్తిని పొందుకోవాలి. అందుకనే సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ సువార్త సేవలో సరిహద్దులు విశాలపరిచే దేవుడు ఆయనే. కాబట్టి ఆయన మందులో అనేక మందిని చేర్చడానికి కావలసిన ఆత్మీయ శక్తి కొరకు ప్రార్థించాలి. నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి 5వది చూస్తే నీ చెయ్యి నాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క దక్షిణ హస్తాన్ని చాచి మనల్ని ముడతాడో మన శక్తి, మనలో ఉన్నటువంటి బలహీనత అంతా పోయి మనము దేవుని శక్తిని పొందుకోగలుగుతాము. అదేవిధంగా నీ చేతితో నన్ను బలపరచమంటున్నాడు, నాకు తోడుగా ఉండమంటున్నాడు. నీ చేయి నాకు తోడుగా ఉండదాయి చేయమని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏలియాకి దేవుని హస్తము మరి అతన్ని ముట్టినప్పుడు 20 కిలోమీటర్లు ఆహాజు యొక్క రథం మీద అతను వస్తుంటే అతనికన్నా ముందు పట్టణంలోకి ప్రవేశించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు ఎంత శక్తి ఇచ్చాడంటే పరిగెత్తుకొని 20 కిలోమీటర్లు పోగలిగిన శక్తి ఏలియాకి ఇచ్చిన దేవుడు ఈరోజు మనకు కూడా ఇస్తాడు. నువ్వు నడవలేకపోతున్నావేమో, నువ్వు కూర్చొని లేవలేకపోతున్నాయేమో, నువ్వు మోకరించలేకపోతున్నామో, నీ మోకాళ్ళను సరిచేయగలిగిన శక్తి దేవునికి ఉన్నది. కాబట్టి
కాబట్టి నువ్వు బలహీనురాలవై మరి మంచంలో ఉన్నావేమో, శక్తిహీనురాలవై దేవునికి విజ్ఞాపనలు చేయుచున్నావేమో, ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యి. నీకు శక్తినివ్వగలిగిన దేవుడు నీ చెయ్యి నాకు మరి తోడుగా ఉండ దయచేయమని ప్రార్థన చేస్తే అదే విధంగా ఇస్తాడు. అదేవిధంగా ఎబ్బేజుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన చేతితో ఆయన చెయ్యి ఆయనకి తోడుగా ఉన్నది కాబట్టి మరి అతని యొక్క ప్రార్థన ఆలకించి అతని దేవుని యొక్క చేతిని అతని మీద ఉంచినట్లుగా, తోడుగా ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. ఈరోజు దేవుడు మనకి తోడుగా ఉండాలి, ఆయన చెయ్యి మన మీద చాచాలి. అప్పుడే మనము బలము పొందుకొని ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 6 వరకు చూసినట్లయితే ఆయన చేతులతో మనల్ని సృజించినది, ఆయన చేతులు మన కొరకు దినమెల్లా చాచినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, దీన మనసు కలిగి ఉండండి, అప్పుడు మీరు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాను. ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనసులై ఉండాలి. ఎప్పుడైతే దీన మనసులై ఉంటామో దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చించే దేవుడు. కాబట్టి 6వదిగా ఏం చెప్తున్నాడంటే, నాకు ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అంటున్నాడు. కాబట్టి ఏ కీడు రాకుండా మనల్ని తప్పించాలంటే దేవుని యొక్క నామాన్ని ఎరిగినప్పుడు, ఆయన యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలను ఆజ్ఞాపిస్తానని సెలవిచ్చిన దేవుడు ఏ కీడు కూడా మనకి రానివ్వడు. అనేక మంది మన మీదకి దండెత్తి వచ్చినా, అనేక మంది మన గురించి చెడ్డగా మాట్లాడినా, అనేక మంది నీకు వ్యతిరేకంగా ఏది చేసినా కూడా, ఆ కీడంతా నిన్ను శపించినా అవన్నీ కూడా ఆ శాపనాలు మనకి ఆశీర్వాదాలుగా చేయగలిగిన దేవుడు. హేతువు లేకుండా ఎవరైనా శపిస్తే ఆ శాపాలు ఏమవుతుందంటే మనకి ఆశీర్వాదాలు అవుతాయి. కాబట్టి ఏ కీడు రాకుండా కాపాడమని మరి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కరోనా కాలంలో మరి ఎంతోమంది వయసుతో నిమిత్తం లేకుండా ఎంతోమంది బలైపోయి ఉన్నారు ఆ కరోనా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అనేకులు చేసిన ప్రార్థన దేవుడు ఆ మొరను ఆలకించి వ్యాక్సిన్ కనుగొనడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానం ఇవ్వడమే కాకుండా ఆ వ్యాక్సిన్ మనందరం వేసుకోవటం వల్ల ఈరోజు మనందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాము. ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. మనం బ్రతికి ఉన్నామంటే మనం కూడా ఆ రోజు వ్యాక్సిన్ తయారైపోతే ఈ పాటికి మనందరం కూడా చనిపోయి ఉండేవారము. కాబట్టి వ్యాక్సిన్ తయారు చేయడానికి దేవుడు ఎంతోమంది సేవకులు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ మొరలు ఆలకించి దేవుడు వ్యాక్సిన్ తయారు చేయడానికి కొంతమందికి జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు అందరూ కూడా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. జీవము కలిగిన దేవుడు, వినగలిగిన చెవులున్న దేవుడు. కాబట్టి ఆయనకి నీ మొర ఏ విధంగా పెట్టినా నీకు తెలిసి తెలియక మాట్లాడి దేవుని సన్నిధిలో, దేవా నాకు ఇలాంటి సమస్య ఉన్నది, దాని నుండి నాకు తొలగించి నీవు నిజమైన దేవుడని ఎరుగుటకు నాకు మరి అట్టి ఆత్మని నాకు బలపరచండి, ఆత్మతో నన్ను బలపరచండి అని మీరు తెలిసి నాకు క్రైస్తవులైన క్రైస్తవేతరులైన ప్రతి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రతి వారిని మీదగా ఆయన కనుదృష్టి ఉన్నది. నువ్వు బాధలో, వేదల్లో, దుఃఖములో ఆయనకు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీకు సమాధానం ఇచ్చే దేవుడు. ఎబ్బేజుకి ఏ విధంగా అయితే సమాధానాన్ని ఇచ్చాడో అదేవిధంగా నీకు, నాకు, మనకి అందరికీ కూడా ఆయన మన యొక్క మరి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. కాబట్టి అట్టి జవాబు ప్రతి బిడ్డ పొందుకోవటానికి దేవుడు తన కృపతో ప్రతి బిడ్డని మనవిని ఆలకించునుగాక. ఆమెన్. దయగలిగిన దేవ, కృపగలిగిన దేవ, దయా దాక్షిణ్యపూర్ణ, మా ఆశ్రయదుర్గం, మా కోట, మేము నమ్ముకున్న దేవ, మాకు దిక్కుగా ఉన్న తండ్రి, మీకే వందనాలయ్యా, స్తోత్రాలు. మీరు ఎంతకైనా నమ్మదగిన దేవుడు, మా ఆశ్రయదుర్గం, మా మధ్య సంచరిస్తున్న దేవుడు, మాతో మాట్లాడుతున్న దేవుడయ్యా. ప్రభా తండ్రి, ఏ బిడ్డ ఏ అవసరతలో, ఏ వేదనలో, ఏ దుఃఖంలో ఉన్నారో ప్రతి బిడ్డ యొక్క సమస్య నుంచి విడుదల దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా శారీరక బలహీనతలతో ఉన్నారో వారిని మీరు ముట్టండి తండ్రి. యవ్వన బిడ్డలు మా సరైన మార్గంలో నడిపించగలిగిన శక్తి తల్లిదండ్రులకు లేదు, కానీ మీకు ప్రభా తండ్రి అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. ఎంతమంది బిడ్డలు తండ్రి దారి తప్పి తిరుగుతున్నారని తల్లిదండ్రులు వేదనతో ఉన్నారో అతి వారందరినీ మీ మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యం వల్ల సంభవించే శారీరక, మానసిక ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేసి వారికి ఆదరణ దయచేసి వారి చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని దయచేయండి నాయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు విడనాడబడ్డారో అటు వారందరూ కూడా సమకూర్చమని వేడుకుంటున్నాను దేవా. చీకటి శక్తులు, అంధకార శక్తులను బంధించి కుటుంబాల్లో మీ వెలుగుతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి సేవా పరిచయ నిమిత్తము ఎవరైతే ప్రభా తండ్రి ధారాళంగా విత్తుతున్నారో
ఆ కుటుంబాలను మీరు దీవించండి నాయన. వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి మీ మెడైన దీవెనలతో దీవించి తిరిగి వచ్చే వారం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుతారని విశ్వసిస్తూ నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధము క్షమించము. శోధంలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్.